సమంత నాగ చైతన్యకి పెట్టిందంతా కూడా వేస్ట్. నా సర్వస్వాన్ని దారపోసిన కానీ నాకు ఏమీ లేదు అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంట. సో అది అసలు కరెక్టే అనుకుంటున్నావు ఆ మాటలు? ఎందుకంటే ఆమె చెప్పింది అది కాదు, అంటే కొంచెం వేస్ట్ అనే విధంగానే చెప్పింది అనుకో. ఇండైరెక్ట్ గా సర్వస్వం దారభూషణ్ అని అంతా మాట్లాడలేదు. టైటిల్ పెట్టుకోవడం కామనే కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, వేస్ట్ అనేది. సో మొత్తానికి ఇప్పుడైతే సిటాడెల్ హనీ బనీకి సంబంధించి చాలా బిజీగా ఉంది ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూలని. సినిమా ఏదైతే వెబ్ సిరీస్ ఉందో ఆ వెబ్ సిరీస్ లో తనకంటూ ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక స్పై ఏజెంట్ గా చేసింది, ఒక 1% తన యాక్టింగ్ కి మించే చేసింది, ఒక 10% మంచిగా చేసింది అనుకోవచ్చు. అయితే వరుణ్ ధావన్ ఏంటంటే ప్రమోషన్స్ పరంగా ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు నీ లైఫ్ లో నువ్వు కాస్ట్లీయెస్ట్ గా ఏది కొన్నావు లేకపోతే ఏది గిఫ్ట్ ఇచ్చావా, దాని కాస్ట్ ఎంత? అయితే ద గిఫ్ట్ విచ్ ఐ గేవ్ టు మై ఎక్స్ హస్బెండ్ అంటే అసలు అక్కడ అవసరం లేదు, లేకపోతే అక్కడ వేరే మాట చెప్పేది ఉండే అని కొంతమంది అంటున్నారు. అంటే ఇన్ కేస్ ఆ ప్లేస్ లో అంటే ఎక్స్ హస్బెండ్ అని మెన్షన్ చేయకుండా ఇచ్చాను అని చెప్పి కొంతమందికి ఇచ్చానులేండి ఇగ్నోర్ దట్ అని ఉంటే అయిపోయేది. అట్లా కాకుండా ఎక్స్ హస్బెండ్ అని స్పెసిఫిక్ గా మెసేజ్ కావాలని అంటుంది. ఆమెకి ఇప్పుడు బ్యాడ్ చేయడానికి పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకోసం బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తుంది, ఇట్లా అంటున్నారు. అంటే వీళ్ళు విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా నాగ చైతన్య చిన్న విషయంలో డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు ఎప్పుడు కూడా సమంత విషయంలో ఏమీ మాట్లాడలేదు. కానీ సమంత మాత్రం కొన్ని మూవీ ఈవెంట్స్ లో గానీ అప్పుడప్పుడు ఆయన గురించి నేను అది చేశాను ఇది చేశాను అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా సేమ్ ఇట్లనే మాట్లాడేది. అంటే రీజన్ ఆయన విడిపోవాలనుకున్నారు, తను రిలేషన్ లో ఉండాలని అనుకుంది, కానీ ఆయనకి తనతో సెట్ అవ్వకపోవడము, అదే విధంగా వాళ్ళిద్దరికి క్లాషెస్ రావడము, చాలా మంది థర్డ్ పర్సన్ వచ్చింది అంతా పక్కకు పెడితే వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు కాబట్టి విడిపోయారు. కానీ సమంత ఎందుకంటే నేను ఎఫర్ట్ పెట్టినా బట్ అది జనాలకు అది కరెక్ట్ గా వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది జనాలతో ఏం సంబంధం, ప్రేమించిన ఈయన కదా అంటే ఇప్పుడు సెట్ కాలేదు అంటున్నారు ఓకే, కానీ ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు అన్ని తెలుసుకుని ఉంటారు కదా మాక్సిమం. మీరు ఏమైనా చేసావు సినిమా నుంచి ప్రేమించుకుంటున్నారు. అదే నువ్వు ఎప్పుడైనా ఇది ఎవరో చెప్పింది చేసిందన్నట్టు కాకుండా లవ్ లో ఏమైపోతుంది అంటే నువ్వు ఏ మనిషితోని 24 గంటలు ఉండవు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. పెళ్ళైన తర్వాత ఏంటంటే అదే మనిషిని నువ్వు 24 hours చూస్తావు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఓకే వీడికి ఇప్పుడు కోపం వస్తే ఈ లెవెల్ లో రియాక్ట్ అవుతాడు, వీడికి ఈ సిచ్యువేషన్ వస్తే ఈ లెవెల్ లో రియాక్ట్ అవుతుంది, దీనికి ఈ సిచ్యువేషన్ వస్తే ఇట్లా అరుస్తుంది అనేది అప్పుడు అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎంత రిలేషన్ ఉన్నా కూడా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళ కజిన్స్ తో ఉండొచ్చు, భర్తనే సరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా మై బుజ్జి మై బేబీ అన్నాడు, ఇంటికి వచ్చి ఎచ్చన్నాడు అని కూడా ఉండొచ్చు. ఎన్నని ఉండొచ్చు, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక బంధం ఏర్పడింది కాబట్టి అన్ని సర్దుకుపోవాలి కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ లలో కానీ నువ్వు ఎక్కడన్నా చూడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే డైవర్స్ ని అఫోర్డ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆడవాళ్ళైనా అణిగి మనుగుంటారు, లేకపోతే మగవాడైనా సరే నా భార్యనే కదా ఇవ్వాలి కాకపోతే రేపు మంచిగా బుద్ధి ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు కదా, దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. నువ్వెంతనా నువ్వు కాకపోతే ఇంకో 10 మందిని చూసుకుంటారు. సెలబ్రిటీలు అందరూ కూడా ఒక సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమించంటే అదొక మైండ్ సెట్ అంతే. నార్మల్ గా చెప్పు, నువ్వు విన్న సెలబ్రిటీస్ దాంట్లో ఈ ఇయర్ లోనే ఎన్ని ఉంటావు? సో అంటే ఇప్పుడనే కాదు చాలా వింటాం. ఒక సెలబ్రిటీస్ కపుల్ అదే ఒక హీరోయిన్ కావచ్చు హీరో కావచ్చు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళు కలిసి ఉంటారా అని అనుకునే బదులు చాలా మంది కూడా తీసుకొచ్చారు, ఆ స్టేజ్ కి కపుల్స్ తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే తిన విషయంలో ఏమైపోయిందంటే ఇటు నాగ చైతన్య శోభిత ధూళిపాల వీళ్ళిద్దరు ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు. అదే ఇన్ కేస్ సమంత పెళ్లి చేసుకుంటే జనాలు ఇంత యాక్సెప్ట్ చేస్తుండేనా సమంతని చెయ్యకపోయేవారు. ఎందుకు, ఒక అమ్మాయి చేసేది వేరు ఒక అబ్బాయి చేసేది వేరు. ఇక్కడ ఎట్లా అంటే ఇది ఓన్లీ ఫ్యాన్స్ క్రియేట్ చేసింది, తను అన్నది ఒకటే మాట కానీ అనాల్సింది లేకుండే అనేది కొంతమంది ఒపీనియన్, తన ఇష్టం అనేది ఇంకొంతమంది ఒపీనియన్. కానీ ఈ సిచ్యువేషన్ లో అంటే ఇంకో 1 month కూడా లేదు అలా పెళ్లికి, అదే 1 month కూడా లేదు పెళ్లికి, అంటే నీ ప్రమోషన్స్ పరంగా చెప్పిన అవసరం అని కానీ కొంతమంది నెగిటివ్ అవుతున్నారు. కానీ వాళ్ళిద్దరు లవ్ అఫేర్ లో ఏమైంది ఏంటి తెలియదు, వాళ్ళు చెప్పరు కూడా. సో అది ఏమైనప్పటికీ కూడా ఆమె చెప్పిన మాటలు కరెక్టా, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.